నమస్తే మ్యామ్. నమస్తే అండి. అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ ప్రాబ్లమ్ అనేది మనం చూస్తున్నాం. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే అర్థమయ్యేలాగా చెప్పాలంటే రక్తంలో అందరికీ గ్లూకోజ్ లెవెల్స్ సరైన మోతాదులో మెయింటైన్ అవ్వాలి. బాడీ ఫ్యూయల్ అనమాట అది. బాడీ అన్ని అవయవాలు పని చేయాలంటే గ్లూకోజ్ లెవెల్ సరైన మోతాదులో ఉండాలి. దానికి తగ్గట్టు కాకుండా ఎక్కువ మోతాదులో ఉంటే దాన్ని డయాబెటిస్ మిలిటస్ అంటాం. హైపర్ గ్లైసీమియా అంటాం. హైపర్ గ్లైసీమియా డయాబెటిస్ మిలిటస్. సో ఇది ఇంకా ముందంతా కోవిడ్ పాండమిక్ అలా అన్నారు, కానీ ఈ డయాబెటిస్, ఒబెసిటీ, ఊబకాయం ఇవన్నీ ఆన్గోయింగ్ పాండమిక్స్ అనమాట. దీనికి ఇంకా ఫుల్ స్టాప్ ఏం లేదు, కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఒక గత 2-3 దశాబ్దాల నుంచి ఈ పాండమిక్ ఇన్సిడెన్స్ పెరుగుతూనే ఉంది. అది ఇంతకుముందు 50-60 ఏళ్ళకి వచ్చేది, ఇప్పుడు 20-30 ఏళ్ళ కాలేజ్ పిల్లలకి వచ్చేస్తుంది. సో దీని అంతటికీ మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్. సో డయాబెటీస్ అంటే సింపుల్గా రక్తంలో గ్లూకోజ్ మోతాదు ఉండాల్సిన దానికన్నా ఎక్కువలో ఉండడాన్ని డయాబెటీస్ మిలిటస్ అంటారు.